యోసేపు ఎక్కడున్నా అక్కడ వర్ధిల్లుతున్నాడు. ఎందుకంటే యోసేపుకి ఎవరు తోడుండినాడు? దేవుడు తోడున్నాడు. దేవుడు ఎందుకు తోడు ఉండినాడు? యథార్థంగా, కపటము లేనివాడు. ఎంత కపటము లేదు చూడండి. అక్కడ ఇంటి యజమానుడు లేడు, పోతిఫరు. మంచి సందర్భం, సుందరవతి అయినా ఆయన భార్య ఉన్నది. ఆమె ఈయనను మోహిస్తుంది. ఎవరు చూడడం లేదు, చెల్లిపోతుంది. అయితే చెల్లిపోతుంది అనుకోని పాపంలో పడినాడా? పడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ సో క్లీన్ ఇన్ హిస్ హార్ట్. అందుకే ఆ యథార్థవంతులకు ఆయన తోడుకుంటాడట. సామెతల గ్రంథం 3:33 ఉన్నది ఇది. యథార్థవంతులకు ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలం ఆయన ఆశీర్వదించును. 32 చూడండి. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. కుటిలం అదంతా హృదయం అంతా మరి కపటోపాయముల చేత నిండింది. ఎవరికి ఏ కీడు చేయాలి, ఏ అబద్ధం ఆడాలి, ఏ లంచం పుచ్చుకోవాలి, ఏ మోసం చేయాలి, ఏ పాపం చేయాలని వాడు కుటిల వర్తనుడు. అంటే దేవుని భయం వారికి బొత్తిగా లేదు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ఉంటే నీకే కొదవలేదు. యథార్థవంతులకు దేవుని తోడుంటే, దేవుని తోడుంటే నీకు ఇంకేమన్నా కొదువ ఉంటుందా జీవితంలో? ఏది కొదవలేదు. హల్లెలూయా. దేవుడే నీ పక్షాన ఉంటే నీకు అసలు వీరోదేవుడు. ఆయన నీ ప్రక్కన నిలిచి కార్యాలు చేస్తే నీకేం కొదువ ఉంటుంది? కనుక మనము జీవితంలో ఓడిపోతున్నామంటే దాని అర్థము నీ హృదయం దేవుని సన్నిధిలో సరిగ్గా లేదు. రాసిందే రాసి, చేసిందే చేసి, ప్రార్థనలకు ఫలం లేదు, ఉపవాసాలకు ప్రతిఫలం లేదు, ఏడ్చిందే ఏడుపు, రోగమే రోగము, కీడే కీడు. ఎందుకు అనుభవిస్తున్నాము ఎప్పుడైనా ఆలోచించినారా? దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతులకు ఆయన తోడు ఉంటాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.